స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక ఊరిలో వరదయ్య మరిడయ్య అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ వ్యాపారస్తులే, కాని ఎవరి వ్యాపారం వారిది. వరదయ్య ఇత్తడి, రాగి పాత్రలు, ఇతర వస్తువులు పట్నం నుంచి తీసుకొచ్చి చుట్టుపక్కల ఊర్లలో అమ్ముతూ ఉంటాడు. మరిడయ్య మేదరి బుట్టలు, చాపలతో పాటు ఆడవాళ్లు వేసుకునే మట్టి గాజులు, ఇతర అలంకరణ వస్తువులు అమ్ముతుంటాడు. అయితే ఇద్దరి వ్యాపారాలు అంతంత మాత్రమే. ఏ రోజు లాభం ఆ రోజు తిండి ఖర్చులకే సరిపోతుంది. అయితే ఇద్దరు మిత్రులు ఎన్ని పనులున్నా రోజూ సాయంత్రం పూట కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరి ఇల్లులు కూడా పక్కపక్కనే. వరదయ్య భార్య అంజమ్మ, మరిడయ్య భార్య మారెమ్మ. ఇద్దరూ కూడా స్నేహితులే. ఒకరోజు సాయంత్రం వరదయ్య మరిడయ్య ఇలా మాట్లాడుకున్నారు. మిత్రమా, నీ వ్యాపారం ఎలా ఉందో గాని నా వ్యాపారం పరిస్థితి అస్సలు బాగోలేదు. ఎద్దుల బండి మీద సామాన్లు వేసుకుని ఎంత తిరిగినా సాయంత్రానికి చిల్లర డబ్బులు తప్ప పట్టుమని 10 రూపాయలు వెనకేసుకునే అవకాశమే లేకుండా పోతుంది. రోజురోజుకి వ్యాపారం మీద కూడా ఆశ, శ్రద్ధ రెండూ సన్నగిల్లిపోతున్నాయి. దాంతో మరిడయ్య ఇలా అన్నాడు. రోలు వెళ్లి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుంది మిత్రమా. నా వ్యాపారం కూడా నానాటికి తీసికట్టు మిడతం బొట్టు అన్నట్టుంది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను మిత్రమా. అనగానే వరదయ్య ఇలా అన్నాడు. మనం ఈ వ్యాపారాలు కాకుండా ఏదన్నా మంచి చవకగా దొరికే వస్తువులు ఏమైనా తెచ్చుకొని కలిసి వ్యాపారం చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఎక్కడికి పోయి ఏమి తీసుకువచ్చి వ్యాపారం చేద్దాం మిత్రమా. మొన్న నేను సరుకు కోసం పట్నం పోయినప్పుడు ఎవరో అనుకుంటుంటే విన్నాను. ఇక్కడికి తూర్పు దిక్కున ఉన్న దీవులలో తినుబండారాలు, కాయగూరలు, పండ్లు, గంధపు చెక్కలు, చాలా సుగంధ ద్రవ్యాలు తక్కువ ధరకు దొరుకుతాయట. మనం అక్కడికి పోయి అలా తక్కువ ధరకి దొరికే నిల్వ ఉండే విలువైన వస్తువులను తెచ్చుకుని అమ్ముకుంటే మంచి లాభం మిగులుతుంది మరిడయ్యా. అనగానే మరిడయ్య ఇలా అన్నాడు. నేనేమంటాను మిత్రమా, మనకి 4 రూపాయలు మంచిగా మిగులుతాయంటే ఎంత దూరమైనా పోయి వ్యాపారం చేద్దాం. అయినా 4 రూపాయలు మిగిలి వెనకేసుకోవడమే కదా కావాలి. అనగానే వరదయ్య ఇలా అన్నాడు. అయితే త్వరలోనే ఆ దీవులకు వెళ్లేందుకు ప్రయాణపు ఏర్పాట్లు చేద్దాం. దీవులంటే సముద్రంలో ఎక్కడో ఉంటాయి. మన సముద్రపు ప్రయాణానికి పడవ కావాలి కదా. ఓస్, అదెంత పని! లచ్చిగాడుంటే బుచ్చిగాడు కరువా అని చేతిలో డబ్బుంటే పడవేం కర్మ, పెద్ద పెద్ద ఓడలే వస్తాయి. ఎలాగూ ఇద్దరం కలిసే వ్యాపారం చేద్దామనుకుంటున్నాం కాబట్టి ప్రయాణానికయ్యే ఖర్చు కూడా చెరిసగం పెట్టుకుందాం అని ఇద్దరూ సగం సగం డబ్బు వేసుకుని ఊరిలోని వడ్రంగి వీరయ్య దగ్గర నాణ్యమైన కర్రతో సముద్ర ప్రయాణానికి అనువైన పడవను చేయించారు. మరుసటి రోజు ప్రయాణమనగా అవసరమైన తినుబండారాలు సర్దుకుంటుండగా వరదయ్య భార్య అంజమ్మ వరదయ్యను ఇలా అడిగింది. ఏందయ్యా, 2 రోజుల నుంచి చూస్తున్నాను. హడావుడిగా వెళ్తున్నావు, వస్తున్నావు. దూర ప్రయాణం వెళ్లేవాడిలా అన్నీ సర్దుకుంటున్నావు. కొంపతీసి నన్ను వదిలేసి ఒక్కడవే తీర్థయాత్రలకు గాని పోతున్నావా? ఇంచుమించు అలాంటిదే అనుకో అంజమ్మ. తీర్థయాత్రలకు వెళితే తిరిగొస్తానని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాని ఈ యాత్రలో తిరిగి వస్తానో లేదో చెప్పలేను. అవేం అపశకునం మాటలయ్యా. నువ్వెక్కడికి వెళ్ళినా క్షేమంగానే వస్తావు, నాకా నమ్మకం ఉంది గాని ఇంతకీ ఎక్కడికెళ్తున్నావయ్యా, నాకు చెప్పకూడని రహస్యమా? అనగానే వరదయ్య ఇలా అన్నాడు. రహస్యం ఏమీ లేదంజమ్మ. వ్యాపారం పని మీద నేను, నా స్నేహితుడు, మన పక్కింటి మరిడయ్య కలిసి సముద్రంలోని దీవుల దగ్గరకు వ్యాపారం పని మీద వెళ్తున్నాం. రావడానికి ఎన్ని రోజులు పట్టుద్దో, అసలు వస్తామో రామో కూడా తెలియదు. అనగానే అంజమ్మ ఇలా అంది. వ్యాపారం పని మీద అంత ప్రమాదకరమైన సముద్ర ప్రయాణం
ఎందుకయ్యా ఇప్పుడు ఇక్కడే చేసుకుంటున్న వ్యాపారం ఏదో సరిపోదా? గొర్రెతోక ఎన్నాళ్ళు కొలిచినా బెత్తిడే అన్నట్టు ఇప్పుడు నేను గాని మరిడయ్య కాని చేస్తున్న వ్యాపారం పరిస్థితి ఏ ఎదుగు బదుగు లేదు. అందుకే ఇద్దరం ఇలా వెళ్తున్నాం. నీ ఆలోచనని నేను తప్పు పట్టను కాని పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగితే మంచిగా ఉంటుంది కదా. మనిషి ఎంతసేపు నీళ్ల దగ్గరే ఆగిపోకూడదు. పాలు తాగడానికి కూడా ప్రయత్నించాలి. సరే, నీ నిర్ణయాన్ని కాదన్ను. క్షేమంగా వెళ్ళిరండి. మరుసటి రోజు ఉదయం వరదయ్య మరిడయ్య ఊరి పక్కన ఉన్న కాలువలో పడవ వేసుకుని ఆ కాలువల ద్వారా నదిని, నది ద్వారా సముద్రాన్ని చేరి ప్రయాణం సాగించారు. రోజంతా ప్రయాణించినా ఏమీ కనిపించకపోవడంతో వరదయ్యని చూసి మరిడయ్య ఇలా అన్నాడు. మిత్రమా, నువ్వు విన్నది నిజమేనా? మనం మోసపోయామా? చెప్పినవాడు మనల్ని మోసగించాడా? అనగానే వరదయ్య ఇలా అన్నాడు. మిత్రమా, ఆడికి మనం ఎవరో తెలియదు. ఎందుకు అసత్యం చెప్తాడు? నిండా మునిగినాం కదా, చలెందుకు? ఏమైతే అదయ్యింది, ముందుకే వెళ్దాం అంటూ సముద్రంలో ముందుకు సాగుతుండగా దూరంగా ఒక దీవి కనిపించింది. అది చూసి మరిడయ్య ఇలా అన్నాడు. మిత్రమా, అదిగో దూరంగా దీవి కనపడుతోంది. బహుశా అతను చెప్పిన దీవి అదే అనుకుంటాను. కావచ్చు, పడవను అటువైపే పోనిద్దాం అంటూ పడవను అటువైపు వెళ్తుండగా అలల మధ్య కనపడకుండా ఉన్న ఒక రాయిని గుద్దుకొని పడవ ముక్కలైపోయింది. ఎక్కువ దూరం లేదు కాబట్టి ఇద్దరూ ఈదుకుంటూ దీవి ఒడ్డుకు చేరారు. ఒడ్డుకు చేరాక మరిడయ్య వరదయ్యతో ఇలా అన్నాడు. ఇలా జరిగిందేంటి? మనం రావాలనుకుంటున్న ద్వీపం ఇదేనా? కాకపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు వరదయ్య ఇలా అన్నాడు. నువ్వేం కంగారు పడకు. అదృష్టవశాత్తు మనం ఏదో ఒక దీవి దగ్గరకు చేరాము. ఇక మనం రావాలనుకుంటున్నది ఈ దీవా కాదా అన్నది మనకు తెలియదు. అయితే ఇక్కడి జనసంచారం ఏది కనబడడం లేదు. మనం తెచ్చుకున్న తినుబండారాలు కూడా పడవతో పాటు సముద్రం పాలయ్యాయి. ముందు మనం తినడానికి ఏమైనా వెతుక్కోవాలి. నువ్వు అన్నది బాగానే ఉన్నది కాని ఇప్పుడు నాకు ఎక్కడికి కదిలే ఓపిక లేదు. ఇక్కడ దొరికే ఆకులు అలములు తిందాం. మిగతా పని తరువాత చూసుకుందాం అనగానే ఇద్దరూ ఆ చుట్టుపక్కల దొరికిన పండ్లు, దుంపలు ఏవో తిని గడిపారు. మరుసటి రోజు తెల్లారాక ఇద్దరూ లేచి అడవి లోపలికి వెళ్లారు. అలా లోపలికి వెళ్ళగా వెళ్ళగా దట్టమైన అడవిలోకి వెళ్ళగానే ఒక నుయ్యి కనపడింది. ఏవో శబ్దాలు వచ్చి తర్వాత అందులోంచి ఒక బ్రహ్మరాక్షసి వచ్చింది. ఆకలి, ఆకలి, నరవాసన, నా దీవికి ఎన్నాళ్లకి ఆహారం వచ్చింది అంటూ ఆ బ్రహ్మరాక్షసి ఎదురుగా నిలబడగానే వరదయ్య మరిడయ్యలకు పై ప్రాణాలు పైనే పోయినంత పనైంది. అప్పుడు వరదయ్య వంక చూస్తూ మరిడయ్య చిన్నగా ఇలా అన్నాడు. ఇప్పుడేంటి మన పరిస్థితి? పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టయింది అనగానే వరదయ్య ఇలా అన్నాడు. మిత్రమా, కంగారు పడకు. మనకు ఆ భగవంతుడు ఏదో ఒక మార్గం చూపించకపోడు అంటుండగా బ్రహ్మరాక్షసి ఇలా అంది. అబ్బా, భలే మంచి విందు భోజనం. 4 నెలల పాటు పస్తులున్నా ఇన్ని రోజులకి నరమాంసం దొరికింది అనగానే వరదయ్య ఇలా అన్నాడు. ఓ రాక్షసి, నేను చెప్పేది కాస్త విను అనగానే బ్రహ్మరాక్షసి ఇలా అంది. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? కడుపు నకనకలాడుతోంది. నేను మీరు చెప్పే సోది వినే స్థితిలో లేను. ఇద్దరిని ఒకే దెబ్బతో కరకరా నవిలేస్తాను అనగానే వరదయ్య ఇలా అన్నాడు. నువ్వెంత ఆకలి మీద ఉన్నావో నేను గమనించాను కాబట్టే నీకొక మంచి విషయం చెప్తానంటున్నాను. ఏంటా మంచి విషయం? నువ్వు మా ఇద్దరినీ తిన్నా మేము నీ ఎడమ పేగకు కూడా ఆనము. సముద్రంలో ఈ దీవి కన్నా ముందు మేము ఇంకొక దీవిని చూశాము. అక్కడ పెద్ద ఆహారపు నిధి ఉన్నది. అది నువ్వు సంవత్సరం పాటు తిన్నా తరగదు. ఆ విషయమే నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ నువ్వు వినడం లేదు అని అనగానే బ్రహ్మరాక్షసి ఇలా అంది.
నిజంగా అంత ఆహారం ఉందా? నువ్వు చెప్పేది నిజమైతే ఈ పక్కనే ఉన్న గుహలో నేను దాచిన అపారమైన నిధి మీకిస్తాను. మీరు ఎన్ని సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగనంత నిధి అది. మీరు చెప్పింది అబద్ధమని తేలితే అక్కడే మీ ఇద్దరిని చంపేస్తాను అనగానే వరదయ్య ఇలా అన్నాడు. ఖచ్చితంగా అలాగే చెయ్యి. కాని ఆ దీవికి వెళ్లడం ఎలా? మా పడవ సముద్రంలో మునిగిపోయింది కదా. నా దగ్గర ఒక పడవ ఉంది, నేను దాన్ని తీసుకొస్తాను, రండి అని సముద్రపు ఒడ్డుకు పోయి ఇలా అంది. మీరిక్కడే ఉండండి, నేను పడవను తీసుకొస్తాను అని సముద్రం ఒడ్డు నుండి ముందుకు వెళ్ళింది. అప్పుడు వరదయ్యను చూసి మరిడయ్య ఇలా అన్నాడు. మిత్రమా, ఏంటి నువ్వు చెప్పింది? ఇంకో దీవి ఎక్కడుంది? తరగని ఆహారం ఎక్కడుంది? ఎందుకలా చెప్పావు? అవన్నీ తర్వాత విషయాలు. ముందు బ్రహ్మ రాక్షసిని ఏమర్చాలి, అందుకే అలా చెప్పాను అంటుండగా బ్రహ్మరాక్షసి వచ్చి ఇలా అంది. పడవ సిద్ధంగా ఉంది, రండి అనగానే ముగ్గురు పడవెక్కారు. బ్రహ్మరాక్షసితో సహా ముగ్గురు సముద్రంలో ప్రయాణం చేయగా ఒక దీవి కనిపించింది. పడవ ఆపి అందరూ దిగారు. అప్పుడు బ్రహ్మరాక్షసి ఇలా అంది. ఇదేనా మీరు చెప్పిన దీవి? ఎక్కడ నా ఆహారం? పద, బాగా లోపలికి వెళ్ళాలి. అందరూ అలా దివి లోపలికి వెళ్లగానే అక్కడొక పెద్ద గొయ్యి కనిపించింది. అది చూసి వరదయ్య ఇలా అన్నాడు. అదిగో ఆ గొయ్యిలోకి దిగు. అక్కడ లోపల తగినంత ఆహారం నీకోసం సిద్ధంగా ఉంది అనగానే బ్రహ్మరాక్షసి గొయ్యిలోకి దిగింది. అది అలా దిగగానే వరదయ్య మరిడయ్యలు కలిసి పైనుండి పెద్ద పెద్ద రాతి బండలు ఆ గోతిలో వేశారు. ఆ దెబ్బకు బ్రహ్మరాక్షసి చచ్చింది. ఆ తరువాత వాళ్ళిద్దరూ బ్రహ్మరాక్షసితో కలిసి వచ్చిన పడవ మీద బ్రహ్మరాక్షసి ఉన్న దీవికి వచ్చి గుహలోని నిధినంతా మూటలు కట్టుకుని పడవలో వేసుకుని బయలుదేరే సమయంలో మరిడయ్య దుర్బుద్ధితో ఇలా అన్నాడు. మిత్రమా, ఈ బంగారం బరువుకి పడవ మునిగిపోతుందేమోనని నాకు అనుమానంగా ఉంది. ఈ పడవకి సమాంతరంగా ఒక తెప్పని కట్టి ఈ నిధిని తీసుకువెళ్దాం. నువ్వు అడవిలోకి వెళ్లి కొన్ని పెద్ద కర్రలు తీసుకురా. నేను పడవకి కాపలాగా ఇక్కడ ఉంటాను అనగానే సరేనని వరదయ్య కర్రల కోసం అడవిలోకి వెళ్లాడు. ఇదే అదునుగా వెంటనే మరిడయ్య మొత్తం నిధితో పాటు పడవని పట్టుకుని వెళ్లిపోయాడు. కాసేపటి తరువాత వరదయ్య కొన్ని కర్రలను తీసుకొచ్చి చూసేసరికి దూరంగా మరిడయ్య నిధితో పాటు పడవలో వెళ్లిపోవటం కనిపించింది. అప్పుడు వరదయ్య ఇలా అనుకున్నాడు. మరిడయ్య ఎంత మోసం చేశాడు. మిత్రునిగా ఉంటూనే నిధి కంటపడేసరికి మోసం చేసి నిధితో పారిపోతున్నాడు. ఇక్కడి నుండి బయటపడడం ఎలా అని అనుకుని తాను తెచ్చిన కర్రలతో ఒక తెప్పని తయారు చేసి దానిపైన తెడ్డు సహాయంతో సముద్రంలోకి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్లేసరికి మరిడయ్య పడవ తుఫానులో చిక్కుకొని పడవ దెబ్బతిని దగ్గర్లోని దీవికి కొట్టుకుపోయింది. అది చూసిన వరదయ్య మరిడయ్యను కాపాడటానికి అక్కడికి వెళ్లాడు. అది చూసి సిగ్గుపడుతూ మరిడయ్య ఇలా అన్నాడు. క్షమించు మిత్రమా, అంత నిధి కళ్ళతో చూసేసరికి దుర్బుద్ధి పుట్టి ఇలా చేశాను. కాని నువ్వు సహృదయంతో నన్ను కాపాడడానికి వచ్చావు. ఈ నిధి అంతా నువ్వే తీసుకో అనగానే వరదయ్య ఇలా అన్నాడు. చూడు మరిడయ్య, డబ్బు శాశ్వతం కాదు, స్నేహం శాశ్వతం. ఆ నిధిని మనమిద్దరము పంచుకుందాం పదా అని ఇద్దరూ గ్రామానికి తిరిగి వచ్చి నిధిని పంచుకొని జీవించారు. మిత్రులారా, నమ్మక ద్రోహం ఎప్పుడూ మంచిది కాదు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, ఏదీ మనతో రాదు. మనం లేకపోయినా మిగిలేది మంచితనం ఒక్కటే. ఉన్నన్ని రోజులు మంచిగా ఉందాం. మిత్రులారా, మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.